దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. నిన్నటి దినం తెనాలి ప్రాంతంలో ఐతానగర్ అనే ప్రదేశంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను చూశాను యూట్యూబ్ వీడియోలో. పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి కొంతమంది అధికారులు, సిఐ స్థాయిలో ఉన్నవారు, ఎస్ఐ స్థాయిలో ఉన్నవాళ్ళు, కానిస్టేబుల్స్ అనేవాళ్ళు కూడా, ముగ్గురు యవనస్తులైనటువంటి పిల్లలు, వారు ఎస్సీ క్యాస్ట్కి చెందినటువంటి పిల్లలు అని కూడా చెప్పారు. వారి పేర్లు కూడా క్రిస్టియన్ నేమ్సే ఉన్నాయి. చూడండి, ఆ పిల్లల్ని బాల్యం నుంచి యవనానికి వచ్చి ఎదుగుతున్నటువంటి పిల్లల్ని, ఇంకా చాలా మంచి ఫ్యూచరు, వారు ఇంకా ఎదగాలి, అటువంటి పిల్లల్ని కాళ్ళు చాపించి కూర్చుండబెట్టి పోలీసు అధికారులు వారి బలమంతా ఉపయోగించి వారి అరికాళ్ళ మీద ఆ యొక్క బలమైనటువంటి లాఠీ కర్రలతో దెబ్బలు కొట్టినటువంటి దృశ్యం నా హృదయాన్ని, మనసును ఎంతగానో కలిచివేసింది. సరే, పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసు అధికారులు మనందరికీ, సమాజానికి కనబడేటట్లుగా చేశారు. అది ఒకవేళ అది లోపల జైల్లో ఇన్సైడు వారు చేస్తే అది మనకు కనపడేది కాదు. నాకేమనిపించిందంటే, బయట బహిరంగంగా వారు చేసినప్పుడు ఆ కాస్త కొన్ని నిమిషాలే వారు చేసే శిక్ష భరించలేకపోయాం. ఇక లోపల నేరస్తులకు వారు ఏ విధంగా శిక్షిస్తారో, ఏ విధంగా వారు ఆ మనుషుల ఎడల నడుస్తారో అని ఎన్నెన్నో ఆలోచనలు వచ్చినాయి. నిన్నటి దినం ఆ యొక్క దృశ్యాన్ని, ఆ పోలీసు వారు చేసిన శిక్షను నేను భరించలేకపోయాను. మిత్రులారా, ఆ యవనస్తులు ఏదో గంజాయికి సంబంధించిన వ్యాపారం చేశారు, ఏదో అనైతికమైన కొన్ని పనులు చేశారు అని చెప్పారు. వారి మీద నేర చరిత్ర అనేది ఉంది. ఒక కానిస్టేబుల్ని దారిలో అటకాయించి అతన్ని ఏదో చేయబోయారు అని కొన్ని వార్తలు, విశేషాలు వినిపించారు. కానీ ఆ యవనస్తులు ఏం చేశారు అనేది వీడియో పరంగా ఏం చూపించలేదు. ఏదో వార్తల రూపంలో చెప్పారు అంతేగాని ఎవిడెన్సెస్ అనేవి ఏవి చూపించలేదు. సరే, నేను యవనస్తులను సమర్థించట్లేదు, కానీ